ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివుని వద్దకు వెళ్లి మొరబెట్టుకున్న ప్రమథ గణాలు, గణేశుడిపై దండెత్తి వచ్చిన దేవతల మహాసైన్యం, పార్వతీదేవి తన కొడుకుకి పంపిన శక్తుల సహాయం. హైలైట్: గణేశుడు మరియు దేవతల మధ్య భీకర సంగ్రామం, ఇంద్రుడు బ్రహ్మ తదితర దేవతల పరాజయం, ఆ బాలుడి పరాక్రమం చూసి ముల్లోకాలు నివ్వెరపోవడం, దేవతలు శివగణాల గర్వభంగం, తల్లి ఇచ్చిన బాధ్యత కోసం బ్రహ్మాండమైన సైన్యాన్ని ఎదిరించిన బాల గణపతి పరాక్రమాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో శివగణ గణపతుల యుద్ధం, శివుడు దేవతల గర్వం అణుచుట అనే దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా చెబుతున్నాడట: చూడన్న మాటలు విని గణమంతా దృఢనిశ్చయులై సర్వసన్నద్ధులై పార్వతీ మందిరానికి వెళ్ళారు. గణాధ్యక్షులంతా యుద్ధ సన్నద్ధులై వచ్చారని చూసి గణేశుడు వాళ్ళతో ఇలా అంటున్నాడు: శివుడు ఆజ్ఞలు పాలించే మీకందరికీ స్వాగతం. బాలుడని ఏకాకినైన నేను పార్వతీదేవి ఆజ్ఞను పాటిస్తాను. పార్వతీదేవి తన కుమారుని బలం ఏమిటో చూడాలి, శివుడు కూడా తన గణ బలాన్ని కూడా చూడాలి. ఈ యుద్ధంలో భవానీ వైపున బాలుడనైన నేను, శివుడి పక్షాన అనేక యుద్ధాలలో రాటుదేలిన మీరు ఉన్నారు. నేను ఇదివరకు ఎప్పుడూ యుద్ధమే చేయలేదు. పిల్లవాడనైన నేను ఇప్పుడు మీతోనే మొదటిసారిగా యుద్ధం చేయబోతున్నాను. ఈ సందర్భంలో నాకు కలిగే నష్టం అంటూ ఏదీ లేదు. పార్వతీ పరమేశ్వరుడు సిగ్గుపడితే అది నాకు మీకు కూడా సిగ్గుపడాల్సిన విషయమే అవుతుంది. ఓ గణనాథులారా, మీరు నిజం తెలుసుకొని యుద్ధానికి రండి. మీరు మీ ప్రభువైన శివుడి ముఖాన్ని, నేను నా తల్లి ముఖాన్ని చూసి యుద్ధం చేద్దాము. ఎటువంటి యుద్ధం జరగాలని ఉందో అటువంటి యుద్ధమే జరుగుతుంది. జరగబోయే యుద్ధాన్ని ఎవ్వరూ ఆపగలరు, ఈ మూడు లోకాలలోనూ ఎవ్వరూ ఆపలేరు అంటూ శివగణాలని భయపెట్టాడు గణేశుడు. శివగణాలు అనేక విధాలైన ఆయుధాలను ధరించి పళ్ళు పటపట కురుకుతూ అనేక సార్లు హూంకరించి చూడు చూడు అంటూ ముందుకు పరిగెత్తారు. మొట్టమొదటిగా నంది ముందుకు వచ్చి గణేశుడు ఒక పాదాన్ని పట్టి లాగాడు. తరువాత భృంగి పరుగున వచ్చి గణేశుని రెండవ పాదాన్ని లాగాడు. వాళ్ళిద్దరూ పూర్తిగా రెండు పాదాలను లాగబోతూ ఉండగానే గణేశుడు తన చేతితో కొట్టి వారి పాదాలను తన చేతితో లాగి ఎత్తిపడేశాడు వాడిద్దరిని. గణేశుడు పరిఘను ఒక దానిని తీసుకొని పార్వతీ తనయుడు చేతికి అందిన వారందరినీ పొడిచాడు. కొందరిని చేతులు, మరికొందరికి మోకాళ్ళు, కొందరికి వీపులు, కొంతమందికి తలలు, మరికొందరికి లలాటములు, మరికొంతమందికి భుజాలు విరిగినాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళందరికీ వక్షస్థలములలో దెబ్బలు కూడా తగిలినాయి. కొంతమంది నేలకు ఒరిగారు, మరికొంతమంది దిక్కులకు పరిగెత్తారు. కొందరికి కాళ్ళు విరిగినాయి, మరికొందరు శివుడి దగ్గరకు పరిగెత్తారు. సింహాన్ని చూసిన మృగాలు 10 దిక్కులకు ఎలా పరుగులు తీస్తాయో అలాగే గణేశుని యుద్ధంలో ఒక్కరు కూడా ఎదిరించలేక 10 దిక్కులకు పరుగులు తీశారు. మరదా ఆ విధంగా వేలాది గణాలు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వెనక్కు వెళ్ళిపోయారు. అయినా గణేశుడు మాత్రం ద్వారంలో స్థిరంగా నిలబడి ఉన్నాడు. చూసే వాళ్ళకి కల్పాంతంలో భయాన్ని కలిగించే యముడు వలె కనిపిస్తున్నాడు. వాళ్ళందరికీ ఒక్క క్షణంలో ప్రళయాన్ని కలిగించాడు. అదే సమయంలో నారదుడు ప్రేరేపింపబడిన విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా అక్కడకు వచ్చారు. వాళ్ళందరూ కూడా శివుడికి హితం చేయాలనుకొని పరమశివుని ఎదుట నిలబడి ఇలా అంటున్నారు: ఓ ప్రభు, ఆజ్ఞాపించు. నువ్వు పరబ్రహ్మవి, సర్వేశ్వరుడివి, మేమంతా నీ సేవకులం కదా. సృష్టి స్థితి లయలకు కారణమైన పరమేశ్వరుడు నువ్వే కదా. నువ్వు స్వరూపంలో నిర్గుణుడవే నా లీల చేత సత్వరజస్తమో గుణములకు రూపాన్ని స్వీకరిస్తావు కదా. ఓ ప్రభు, నువ్వు ఈ రోజు ఎటువంటి లీలను చేశావో చెప్పు అని అన్నారు. మహేశ్వరుడు దేవతలతో తన గణమంతా ఈ విధంగా చల్లా చెదురైందని వివరంగా చెప్పాడు. సర్వేశ్వరుడు గిరిజాపతి అయిన శంకరుడు నవ్వి బ్రహ్మదేవుడనైన నాతో ఇలా అంటున్నాడు: ఓ బ్రహ్మ, విను. నా ద్వారంలో మహాబలుడైన ఒక బాలుడు చేతితో కర్ర పట్టుకొని నిలబడి ఇంటిలోనికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నాడు. ఆ బాలుడు యుద్ధంలో శత్రువుని దెబ్బతీయడంలో దిట్ట. నా గణములను తన సొంత బలంతోనే ఓడించి చల్లా చెదురు చేశాడు. నువ్వు మహాబలుడివి కదా, అతడి దగ్గరకు వెళ్ళి అతడిని ప్రసన్నను చెయ్యి. నువ్వు సామరస్యంతో నీతిని ఉపయోగించి కార్యాన్ని సాధించు అని చెప్పాడు.
నారద, నేను అజ్ఞానంతో మోహితుడనైపోయాను. ప్రభువు యొక్క మాట విన్నాను, కానీ అందులోని భావాన్ని అర్థం చేసుకోలేకపోయాను. మహర్షులందరినీ వెంటబెట్టుకొని ఆ బాలుడి దగ్గరకు వెళ్ళాను. మహాబలుడైన ఆ గణేశుడు తన దగ్గరకు వస్తున్న నన్ను చూసి కోపంతో నా దగ్గరకు వచ్చి నా మీసాలను పీకేశాడు. నేను అతనితో ఈ విధంగా అంటున్నానప్పుడు, ఓ దేవా, నన్ను క్షమించు, నేను యుద్ధం చేయడం కోసం రాలేదు స్వామి, నేను బ్రాహ్మణుడని, శాంతిని కోరుకునేవాడిని, ఉపద్రవాలు చెయ్యను, అనుగ్రహించు అని వేడుకున్నాను. అయినా నా మాటలు పట్టించుకోకుండా, చూడటానికి బాలుడే అయినా పెద్దల వంటి పరాక్రమం గలవాడి ఆ గణేశుడు నేను మాట్లాడుతూ ఉండగానే ఒక పరిగని చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి నేను పలాయనం చిత్తగించాను. పొండి పొండి అంటూ నాతో ఉన్నవారిని కూడా పంపించాను. నాతో ఉన్నవారిని పరిగతో కొట్టాడు. కొంతమంది భయపడి వారంతట వారే కిందపడ్డారు. మరికొంతమంది అతడే కిందపడేశాడు. మరికొందరు క్షణకాలంలో శివుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. అంతా విన్న శివుడికి వాళ్ళ దురావస్థను చూసి పట్టరానంత కోపం వచ్చింది. అప్పుడు శివుడు ఇంద్రుడు మొదలైన దేవత గణములను, షణ్ముఖుడు మొదలైన గణములను, భూత ప్రేత పిశాచాలను అందరినీ గణేశుని సంహరించమని ఆదేశించాడు. శివుడి ఆజ్ఞతో వాళ్ళంతా గణేశుడు సంహరించాలనే కోరికతో ఆయుధాలను ఎత్తిపట్టుకొని ఎవరికి వీలైనట్లుగా వాళ్ళంతా అన్ని వేపుల నుండి గణేశుడిని చుట్టుముట్టారు. స్థావర జంగమాత్మకైన 3 లోకాలలోనూ పెద్ద హాహాకారం చెలరేగినది. 3 లోకాల జనులు బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తి కాలేదు కదా, శివుని ఇచ్ఛ చేత బ్రహ్మాండము కాలము గాని కాలంలో తనంత తానుగా వినాశాన్ని పొందుతుందే అని సందేహపడుతున్నారు. అక్కడకు వచ్చిన షణ్ముఖుడు మొదలైన గణాలు, దేవతలు వాళ్ళు వేసిన ఆయుధాలు అన్నీ వ్యర్థమవడం చూసి ఆశ్చర్యపోయారు. నారద, ఇదిలా ఉండగా ప్రకాశస్వరూపురాలైన, జ్ఞానస్వరూపురాలైన ఆ జగన్మాత అక్కడ జరిగిన విషయాన్నంతా తెలుసుకొని అంతులేని కోపాన్ని తెచ్చుకుంది. అప్పుడు ఆమె తన గణానికి సహాయంగా ఉండటం కోసం అక్కడ 2 శక్తులను తయారు చేసినది. నల్లని పర్వతంలాగా ఉన్న ఒక శక్తి గుహలాగా ఉన్న తన నోటిని తెరిచి భయంకరమైన ఆకారంతో అక్కడ నిలబడినది. రెండవ శక్తి విద్యుత్ రూపంలో ఉంది. ఆ శక్తికి చాలా చేతులు ఉన్నాయి. దుష్టులను శిక్షించే ఆ మహాదేవి భయాన్ని కలిగిస్తోంది. దేవతలు గణములు ప్రయోగించిన ఆయుధాలు అన్నిటినీ తన నోటితో తీసుకుని ఆ శక్తులు మళ్ళీ వాటినే వారిపైనే విసురుతున్నాయి. వజ్రాయుధానికి ఆ గతి పట్టిందంటే ఇక పరిహ సంగతి వేరే చెప్పే పని లేదు కదా. ఓ నారద, ఈ విధంగా వాళ్ళు అక్కడ అత్యద్భుతమైన పనులు చేశారు. పూర్వం గొప్ప కొండ సముద్రాన్ని అడ్డగించినట్లుగా జయింపశక్యం కాని సైన్యాన్నంతటినీ ఒకే బాలుడు అడ్డగిస్తున్నాడు. ఆ బాలుడు ఒక్కడే ఇంద్రాదేవతలందరినీ ఓడించి శివగణాలందరినీ చిరాకు పెట్టించాడు. అప్పుడు గణేశుని దెబ్బల చేత కలత చెందిన వారంతా నిట్టూర్చి వాళ్లలో వాళ్ళు ఒకరితో ఒకరు ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఎక్కడికి పోవాలి, 10 దిక్కులు తెలియడం లేదు. ఈ బాలుడు కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికు పరిగెని తిప్పుతున్నాడు అని అనుకున్నారు. ఇంతలో అదే సమయంలో అందమైన అప్సరసలు పూలను, గంధములను చేతిలో ధరించి యుద్ధం చూడాలనే ఆతృతతో అక్కడికి వచ్చారు. మీ వంటి ఋషులు కూడా వచ్చారు నారదా. యుద్ధం చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆకాశంలో నక్షత్ర మార్గం అంతా నిండిపోయినది. వాళ్ళంతా ఆ యుద్ధాన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప యుద్ధాన్ని ఇదివరకు ఎప్పుడూ వాళ్ళు చూడలేదు. ఆ సమయంలో యుద్ధం వలన ఏర్పడిన పరిస్థితికి భూమి సముద్రంతో సహా కంపించిపోయినది. పర్వతాలు నేలకూలిపోయినాయి. గ్రహాలతో, నక్షత్రాల గుంపులతో కూడిన ఆకాశం కూడా కంపించినది. అందరూ కంగారు పడ్డారు నారద. సమస్త దేవతలు, సమస్త గణాలు పలాయనం చిత్తగించారు. అక్కడ ఉన్న వాళ్లలో పారిపోకుండా ఉన్నది ఒకే ఒక్కడు షణ్ముఖుడు. మహావీరుడైన కార్తికేయుడు అందరినీ వెనక్కి తోసి తాను ముందుగా నిలబడ్డాడు. జగన్మాత సృష్టించిన ఆ 2 శక్తులు ఆ యుద్ధంలో శత్రువుల సమస్త ప్రయత్నాలను బొమ్ము చేసినాయి. ఎవరు ప్రయోగించిన అస్త్రాలను వారిపైనే తిరిగి ప్రయోగించినాయి. అక్కడ ఉన్న దేవతలు, గణములు అందరూ పారిపోయి శివుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా శివుడికి నమస్కరించి ఏకకంఠంతో అందరం ఇలా అన్నాము నారదా. ఓ ప్రభు, ఈ గణశ్రేష్ఠుడు ఎవరు?
పూర్వం జరిగిన ఎన్నో యుద్ధాల గురించి విన్నాము, చూశాము, చేశాము. కానీ ఇటువంటి యుద్ధాన్ని ఇదివరకు ఎప్పుడు చూడలేదు, వినలేదు, చెయ్యలేదు. ఓ దేవా, నువ్వు సావకాశంగా ఆలోచించు, లేకపోతే మనకు విజయం లభించదు. ఓ స్వామి, బ్రహ్మాండానికి నువ్వే రక్షకుడివి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అన్నాము. మా మాటలు విని పరమకోపి అయిన రుద్రుడు కోపించి వెంటనే తన గణములతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. దైవ సైన్యమంతా చక్రధారి అయిన విష్ణువుతో కలిసి గొప్ప ఉత్సవాన్ని చేసి శివుడిని వెంబడించారు. ఓ నారద, అంతలో నువ్వు దేవదేవుడైన మహేశ్వరునికి భక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇలా అన్నావు: దేవదేవ, మహాదేవ, విభు, నా మాట విను. సర్వవ్యాపైన నువ్వు అనేక లీలను చేయడంలో నిపుణుడు అయిన ప్రభువి. నువ్వు గొప్ప లీలను జరిపి గణముల గర్వాన్ని అణిచివేశావు. ఓ శంకర, ఈ గణేశుని మహాబలాన్ని ఇచ్చి దేవతల గర్వాన్ని అణిచివేశావు. శంభు, స్వతంత్రుడైన నువ్వు అందరి గర్వాన్ని అణిచివేసి అద్భుతమైన నీ బలాన్ని లోకానికి చాటి చెప్పావు. ఓ భక్త ప్రియ ఈశ, ఈ లీలను ఇంకా కొనసాగింపకు. నీ గణాలను, దేవతలను అందరితో వర్ధింపజేయు. బ్రహ్మపదమునిచ్చి దేవా, ఈ క్రీడను ఇంతటితో విరమించు అని చెప్పి నువ్వు అంతర్ధానమయ్యావు. నారదా, హరి ఓం దత్సతో. ఇంతటితో శివగణ గణపతుల యుద్ధం, శివుడు దేవతల గర్వమును అణుచుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుడు గణపతితో యుద్ధం చేయుట, గణపతి శిరస్సును నరుకుట అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.